మనం ఇప్పుడు 2026లో కంప్లీట్గా టెక్నాలజికల్ సిచ్యుయేషన్స్లో మన తాలూకా జీవితం అంతా కూడా చూస్తున్నాం. దానికి తోడు ఇప్పుడు ఏంటంటే చాట్ జీపీటీ అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాయి. మన జీవన విధానంలోని, మనం పనిచేసే తీరులోని, మన ఆలోచన తీరులో కూడా చాలా మార్పులకు కారణమవుతుంది. ఒక్కసారి మనం ఇలాగ ఆలోచిస్తే ఇప్పుడు ఎన్నో ఫ్లోరోసెంట్ బల్బ్స్, అట్లాగే ఏసీలు, స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మార్పులు మనం చూస్తూ మన చేతిలో పూర్తిగా టెక్నాలజీలో మనం బందీ అయ్యామా, టెక్నాలజీని మనం కంట్రోల్ చేస్తున్నామా అనేది పక్కన పెట్టినట్లయితే ఇదే పరిస్థితి 5,000 సంవత్సరాల క్రితం, అంటే ప్రీ హిస్టారిక్ టైప్ కావచ్చు, హిస్టారిక్ టైప్ కావచ్చు. ప్రీ హిస్టారిక్ టైప్ అంటే ఆ రోజుల్లో అసలు ఆ చరిత్రకి ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేదు, అంటే రుజువులు సాక్ష్యాలు కూడా లేవు. ఆ చరిత్రని మనం చూడాలంటే ఇదంతా ప్రీ హిస్టరీ టైప్. ప్రీ హిస్టరీ టైప్లో ఎర్లీ మ్యాన్ ఎట్లా బతికేవాడు, అతడు ఏ విధంగా తన జీవన శైలిని మార్చుకున్నాడు, ఎట్లా కంట్రోల్ చేసుకున్నాడు, ఇవన్నీ చూసినట్లయితే మనకు కనిపించేది ప్రీ హిస్టారిక్ నుంచి హిస్టారిక్ టైం వరకు. అంటే ఈ రోజు ఆధునిక మానవుడి తాలూకా జీవన శైలి ఆ రోజుల్లో ఉండే ఆది మానవుని జీవన శైలి. మనకు తెలుసు, ఆ రోజుల్లో వాళ్ళు పంట పండించుకోలేని పరిస్థితి, పంట పండించుకోవాలన్న ఆలోచన లేని తెలియని పరిస్థితి. అప్పుడు హీ వాజ్ ఏ ఫుడ్ గ్యాదరర్. అతడు ఆహారాన్ని సంపాదించడం కోసం ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ మొక్కలు ఉన్నాయో వెతుక్కుంటూ, అట్లాగే వన్య ప్రాణుల్ని హతమారుస్తూ వాటిని తన ఆహారంగా మరల్చుకొని పచ్చి మాంసం తింటున్న రోజులు అవి. ఆ రోజుల్లో అంటే భాష లేదు, ఏం చెప్పాలో తెలియదు, దేని చూసినా ప్రకృతి ప్రళయాలకి భయపడే మనిషి ఆ రోజుల్లో. అటువంటిది భావం తప్ప భాష లేని వ్యక్తి, చదువు లేని వ్యక్తి, అసలు లిపి లేదు, భాష లేదు. ఆ పరిస్థితుల్లోనే మనిషి ఆలోచన అన్నది, అబ్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అనేది స్టార్ట్ చేశాడు. ఆ అబ్జర్వేషన్ జాగ్రత్తగా చేశాడంటే ఎట్లా అయితే ప్రకృతిలో వస్తున్న మార్పులు, ఆహారం కోసం తను పడుతున్న పాట్లు, అట్లాగే ఒంటి మీద బట్ట లేకుండా ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యూడ్ ఏజ్, అంటే ఎవరికి బట్టలు లేవు, ఒక విధానం లేదు. సో ఆ పరిస్థితి నుంచి మనిషి భాష లేని రోజులో, లిపి లేని రోజులో తను చూసింది ఏంటంటే వన్య ప్రాణుల నుంచి, అంటే సింహాలు, పుళ్ళు, వాటి నుంచి. ఎందుకంటే ఆ రోజుల్లో అది ఆత్మిక జీవనం. అడవుల్లో ఉన్నాడు కాబట్టి అడవుల్లో జంతువుల నుంచి వాళ్ళు కాపాడుకోవాలనుకుంటే ఏం కావాలి అన్నది ఒక ఆలోచన. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక రకమైన ఒక సంఘీభావం, అంటే దే కేమ్ టుగెదర్ టు స్టార్ట్ లివింగ్ టుగెదర్. సో దట్ వాళ్ళు ఏంటంటే వన్యప్రాణుల నుంచి, అంటే మనం బలవంతులుగా ఉండాలి అని అంటే, మనల్ని మనం రక్షించుకోవాలనుకుంటే మనం ఒక సంఘ జీవనం స్టార్ట్ చేయాలి అని ఒక 10 మంది 15 మంది గ్రూప్స్గా ఏర్పడి వాళ్ళ జీవనాన్ని స్టార్ట్ చేశారు. అదే ఫ్యామిలీ సిస్టమ్కి నాంది పలికింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే మనిషికి అసలు చదువు లిపి లేని రోజుల్లో ఆలోచన శక్తి, హీ స్టార్టెడ్ అబ్జర్వింగ్, పరిశీలించటం, క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోవటం, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూడటం, దాన్ని ఏ విధంగా తనకు అనుకూలంగా చూసుకోవటం. అట్లాగా నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు ద మ్యాన్. ఆ రోజుల్లో భాష లిపి ఏది లేని రోజుల్లో, మౌనం లేదు అని అంటే ఒక జస్ట్ సైన్స్, అంటే ఏదైనా సరే ఇలా సంజ్ఞలు చేస్తూ మనుషుల్ని ఒకరికొకరు వాళ్ళు తన భావాన్ని వ్యక్తీకరించుకుంటున్న రోజుల్లోనే
వాళ్ళు ఏంటంటే ఫైర్ చూసి ఫైర్ కనిపెట్టారు. అంటే దట్టమైన అడవుల్లో వచ్చే కార్చిచ్చు చూసి వీళ్ళు ఏంటంటే ఫైర్ కనిపెట్టి, ఫస్ట్ ఫైర్ కనిపెట్టింది కూడా ఆ రోజుల్లో చదువు లేనప్పుడు, ఆ రోజుల్లో అసలు ఎటువంటి విజ్ఞానం లేనప్పుడు, ఆ రోజుల్లో లిప్ లేనప్పుడు మనిషి చేసిన ఫస్ట్ పని ఏంటంటే అది. అట్లాగే తను కనిపెట్టిన మరో గొప్ప విషయం ఏంటంటే దొరుకుతున్న బండరాలను చూసి, సో దొరుకుతున్న లాగ్ ఆఫ్ వుడ్స్ చూసి మనిషి ఏమనుకున్నాడంటే మనం ఇట్లాగా ఒక చక్రాన్ని తయారు చేయాలన్న ఆలోచన వాడు రావటం, చక్రం తయారు చేయటం. అండ్ ఇట్ ఈస్ ద వీల్ ఏమైందంటే పూర్తిగా సమాజాన్ని మార్చేసింది, వాళ్ళ జీవన శైలిని మార్చేసింది. అంటే కార్ట్స్, బళ్ళు, అట్లాగే కుమ్మరి చేసే కుమ్మరి పనులకి వీల్. అట్లా ఆ వీల్ అనేది ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి లేదు అని అంటే మన తలక మెకానికల్ ఇంజనీరింగ్ విషయంలో కానీ ప్రతి దానికి కూడా వీల్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్. ఆ రోజుల్లో దొర్లుతున్న ఒక లాగ్ ఆఫ్ వుడ్ ని చూసి వాళ్ళు తయారు చేసిన వీల్ అన్నది నిజంగా చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచంలో తీసుకొచ్చింది, మనుషులు తన యొక్క జీవన శైలిలో తీసుకొచ్చింది. సో వీల్ is the most important and fire is the most important invention in those days. ఆ రోజుల్లో చదువు లిపి లేని రోజుల్లో, భాష తెలియని రోజుల్లో మనిషి చేశాడు అని అంటే ఈ రోజు మనకి భాష తెలుసు, టెక్నాలజీలో చాలా మటుకు మనకి అవగాహన ఉంది. ఇది ఉన్నప్పుడు మనం ఎన్ని చేయాలి, అటువంటిప్పుడు మనకి ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనకి ఎందుకు స్కిల్స్ తక్కువ అవుతున్నాయి. ఆ రోజు ఏమీ లేని రోజుల్లోనే మనిషి ఏంటంటే హౌ టు కంట్రోల్ నేచర్, మనల్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి చాలా రకాల ప్లాన్స్ చేసుకున్నారు. ఆ ప్లాన్స్ కి ఫస్ట్ బీజం పడిందే సంఘం, అట్లాగే సామాజిక జీవనం. కలిసి బతుకుదాం, కలిసి నడుద్దాం, కలిసి ప్రయాణిద్దాం అన్న ఒక్క కాంక్ష ఆ రోజు సమాజానికి కానీ, ఈ రోజు ఒక పొలిటికల్ సెటప్ కానీ లేదు అని అంటే ఒక రాజ్యాంగ విధానానికి, ఒక లా సిస్టమ్ గా తీసుకురావడానికి, ఇంకా అట్లా చెప్పుకోవాలంటే మనిషి ఒక ప్లేస్ నుంచి ఆ ప్లేస్, ఆ రోజుల్లో ఫుడ్ గ్యాదరర్, ఈ రోజు మనిషి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మైగ్రేషన్, ఇమిగ్రేషన్. సో ఇన్నిటికి దారి తీసింది ఆ రోజుల్లో మనిషి తాలూకా మేధా సంపత్తి. సో అదే మేధా సంపత్తితో మనిషి ఇంకా ఎన్ని చేసుకొచ్చాడు అనేది మనం చూసినట్లయితే ఇంచుమించుగా 17th century వరకు కూడా ఒకటి తర్వాత ఒకటి, అంటే ఆ రోజుల్లో ప్రాథమిక దశ నుంచి ఆది మానవుల జాతి నుంచి ఆ రోజుల్లో ఏంటంటే మెల్లగా ఫార్మింగ్ అనేది నేర్చుకున్నాడు, అగ్రికల్చర్ ఎట్లా చేయాలనేది నేర్చుకున్నాడు, జంతువుల్ని మచ్చిక చేసుకొని ఆ జంతువుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, అంటే గుర్రం కానీ, ఆవు కానీ, లేదంటే ఒక గేదె, ఇట్లా ఆ కుక్క, ఇట్లాంటి జంతువుల్ని మచ్చిక చేసుకోవటం, అట్లాగే పశు పక్షాదుల్ని మచ్చిక చేసుకోవటం, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇల్లు కాపలాకి పనికొస్తాయి, అట్లాగే మాంసాహారానికి పనికొస్తాయి, అంటే ఎగ్స్, ఇవన్నీ కూడా ఆవిచ్చే పాలతోని మనం ఎన్నో చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆ రోజుల్లోనే మొహంజదారో హరప్ప రోజుల్లోనే మనిషి ఏంటంటే చిత్రలేఖనం, అట్లాగే ఆడవాళ్ళు ప్రత్యేకంగా తయారవడానికి గవ్వలతోని లేదు అంటే పూసలతోని ప్రత్యేకమైన ఆభరణాలు తయారు చేసుకోవటం, అట్లాగే ఒకసారి ఒక సిటీ లైఫ్ అనేది ఆ రోజుల్లో తయారైన సిటీ లైఫ్ మొహంజదారో హరప్ప ఈ రోజుకి కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కల్పించే విషయం. కారణం ఏంటంటే ఆ రోజుల్లో మనము విన్నది ఏంటంటే అక్కడ బాత్ టబ్ కానీ, ధాన్యాగారాలు కానీ, సిటీ ప్లానింగ్ కానీ, లేదు అంటే వాటర్ ప్రవహించడం కోసం ఒక వాట్ వి కాల్ దిస్ వన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఆ రోజుల్లోనే మనిషి చేయగలిగాడు అని అంటే ఈ రోజుల్లో మనం ఏ తరహాకి ఏ పరిస్థితుల్లో మనం ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే
మేజర్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఈ ప్రాంతాల్లో వరదలు ఏంటండి? ఎందుకండి వరదలు వస్తున్నాయి? సో ఈ వరదలకు కారణం ఏంటి? మనం చెరువులు ఆక్యుపై చేయటం, ల్యాండ్ ఆక్యుపేషన్, అక్కడ వాటర్కి సరిపోయిన ప్లేసులు వదలకపోవటం, వరద నీరుకి సరిపోయిన ప్లేసులు మనం ఉంచకపోవటం, మొత్తం కూడా కాంక్రీట్ జంగల్గా మార్చేయటం, ఇవన్నీ కూడా ఈ రోజు ఏంటంటే హైదరాబాద్లోని ఇటువంటి మేజర్ సిటీస్లో, చెన్నైలోని, బెంగళూరులోని మనం చూస్తున్న ఈ వరదలు. అంటే జుబ్లీ హిల్స్, అట్లాగే బంజారా హిల్స్ లో కూడా వరదలు. సో దీని పరిస్థితి ఏంటంటే ఈ రోజు మనం చేస్తున్న పట్టణ పరిరక్షణ కానీ, లేదు అంటే పర్యావరణ పరిరక్షణ కానీ, లేదు అంటే మెయింటైన్ చేస్తున్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కార్పొరేషన్స్ చేస్తున్న సిస్టమ్స్ కానీ చూస్తే ఆ రోజు మహేంద్రదారు హరప్ప కల్చర్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని రకాల తేడాలు కనబడతాయి. అట్లాగే రాను రాను ఏమైందంటే ఇనుము యూజ్ చేయటం, బ్రాంజ్ ఏజ్ వచ్చింది. ఈ బ్రాంజ్ ఏజ్ ఇవన్నీ కూడా మనిషి ఎన్ని రకాల పనిముట్లు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. అట్లాగే మనిషి ఎన్ని రకాల కావలసిన బొమ్మలు ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. సో ఇవన్నీ చూసినట్లయితే ఆ రోజు మేధా సంపత్తి, భాష లేని భాషని కనిపెట్టి దానికి ఒక లిపిని తయారు చేసి, ఎందుకంటే మనం వింటాము చాలా వింటాం ఏంటంటే ఒకటి దేవ భాష అంటారు, ఒకటి ప్రాకృతి భాష అంటారు, ఇంకోటి పాలీ భాష అంటారు, పెర్షియన్ లాంగ్వేజ్, ఇట్లా ఎన్నో లాంగ్వేజెస్. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకు నోరు తిరిగేటట్లుగా వాళ్ళు ఒక లాంగ్వేజ్ డెవలప్ చేసుకొని, ఆ లాంగ్వేజ్ కు భాష డెవలప్ చేసుకొని ఈ రోజు ఏంటంటే దాంట్లో ఎన్నో రకాల లిటరేచర్స్ తయారు చేసి, సో జీవిత సత్యాల నుంచి ఎన్నో రకాల రాతలు రాసి ఎన్నో రకాలుగా మనిషి డెవలప్ అయ్యాడంటే ఆ రోజుల్లో ఉండే మానవ మేధస్సు. అందుకే నేను కూడా ఏం చెప్తానంటే, దయచేసి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించేసినప్పుడు ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాట్ యూ షుడ్ డూ ఈజ్ అబ్జర్వ్ ఎ మోర్. అందుకే నేను మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది కూడా మీ పర్యావరణంతో ఎన్విరాన్మెంట్ స్టడీస్ మీరు చేయండి, మీ చుట్టూ ఉన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చెప్పడానికి కారణం కూడా అదే. ఈరోజు మనం చేయాల్సిన పని కూడా ఏంటంటే మీ పర్యావరణాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకే కంపేరిటివ్ స్టడీస్, సో దట్ ఏంటంటే మీ తాలూకా మేథ డెవలప్ అవుతుంది. సో ఆ తర్వాత ఏంటంటే ఆ రోజుల్లో వ్యవసాయం అనేది ఒక సిస్టమేటిక్ గా చేసుకుంటూ, ఆ తర్వాత మనకి ఏంటంటే పారిశ్రామిక యుగం వచ్చింది. పారిశ్రామిక విప్లవాలు స్టార్ట్ అయ్యాయి. విప్లవాల తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ డైనమిక్ అండ్ బ్లాస్టింగ్ ఏ కైండ్ ఆఫ్ రెవల్యూషన్, టెక్నాలజికల్ రెవల్యూషన్. సో అంటే ఆ రోజుల్లో వాళ్ళు వేసిన ఆ బీజం ఈ రోజు మనం ఈ పరిస్థితిలో ఉండడానికి, అసలు ల్యాంప్ అంటేనే తెలియని రోజుల్లో ఇప్పుడేంటంటే పగలే వెన్నెల లాగా, లేదు అని అంటే రాత్రిపూట కూడా పగల్లాగా మార్చే పరిస్థితి. అట్లాగే వీఆర్ కండిషనింగ్ ది ఎయిర్, మనకు నచ్చినట్లుగా, మనకు నచ్చిన స్పీడ్లో ప్రయాణం చేయడం కోసం ఎన్నో రకాల వాహనాలు. సో ఇవన్నీ కూడా మేధ సంపత్తికి ఒక నిదర్శనం చెప్పచ్చు. మనకు కూడా ఆ సంపత్తి ఉంది. దానికి కారణం ఏంటంటే అబ్జర్వేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. చూడండి, పరిశీలించండి, అట్లాగే నేర్చుకోండి, కొత్త విషయాన్ని సృష్టించండి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.